హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో మొత్తము చూసేయండి. ఒక లైక్ చేయండి. అలసందకాయ అండి, ఇది 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలండి. అలసందకాయను కడిగి పురుగు లేకుండా చూసుకోవాలండి. చూసుకొని అలసందకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అలసందకాయను ఇలానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై అయితే ఇలా అన్ని గిన్నెలోకి వేసుకోవాలండి. మొత్తము అలసందకాయను తీసి వాటర్ పోసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. అలసందకాయని ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేయాలండి. తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. అలసందకాయను ఉడికించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఉడకాలండి. అలసందకాయ ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. మళ్ళీ ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని ఎండు రొయ్యలను అయితే వేయించుకోవాలండి. మంచిగా కలర్ మారేంత వరకు ఎండు రొయ్యలను అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముండ్లు తీసేయాలండి. ముండ్లు తీసేసి వేరే గిన్నెలో అయితే పెట్టుకోవాలి. ఎండు రొయ్యలను అయితే మాడిపోకుండా చూసుకోవాలండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మాడిపోతే అయితే అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై టేస్ట్ అనేది పోతుందండి. మాడిపోకుండా చూసుకోవాలి. చూసుకొని వేయించుకొని గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోవాలండి ఎండు రొయ్యల్ని. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రైకి కావాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డను పచ్చిమిరపకాయలను అయితే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకును అయితే కడిగి పెట్టుకోవాలి. ఉల్లాకు, కొత్తిమీర అండి, ఇవి కడిగి పెట్టుకోవాలి. ఉల్లాకుని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఉల్లాకు అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని కారపొడితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై అయితే ఉల్లాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే మంచిగా గోలాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత ఎండు రొయ్యల్ని వేసుకోవాలి. ఎండు రొయ్యలను అయితే ఎక్కువ వాటర్ పోసి కడిగి పారబోయాలండి. 2 సార్లు మంచిగా కడుక్కోవాలండి. ఎండు రొయ్యల్ని కడిగి వాటర్ పారబోసి మళ్ళీ ఇలా వాటరు పోసుకోవాలండి. పోసుకొని కడుక్కోవాలి. ఈ రొయ్యలను అయితే మంచిగా కడుక్కోవాలండి. కడుక్కొని వేసుకోవాలి. రొయ్యలను ఎంచుకున్న తర్వాత ముండ్లు ఎలా తీసేయాలి అని చింత చిగురు ఎండు రొయ్యలు అనే యూట్యూబ్ ఛానల్లో ఉందండి. నూతన రెడ్డి కిచెన్ యూట్యూబ్ ఛానల్లో అయితే లాంగ్ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూసి ముండ్లు ఎలా తీసేయాలో చూసేయండి. ఎండు రొయ్యలు 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అలసందకాయను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి. అలసందకాయను మూత పెడితే ఆయిల్లో మగ్గిపోతుందండి. అలసందకాయ మూత తొందరగానే ఫ్రై అవుతుందండి. ఉడికిన అలసంద కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెడుతూ తీస్తూ అలసందకాయనైతే కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై కావాలండి. అలసందకాయను ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రైకి అయితే కొద్దిగా నూనె అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారపొడి, ఉప్పు వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారము, ఉప్పు అనేది వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారపొడి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై అయితే ఇలా కారపొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే కారము, ఉప్పు అనేది అలసందకాయకైతే పడుతుందండి. రొయ్యలు అలసందకాయకు ఉప్పు, కారం అనేది పడుతుందండి. ఇలా మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత నూనె ఇలా పైకి కనిపిస్తుంది. ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి. ఏదైనా తక్కువ ఉంటే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ధనియాల పౌడరు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై
చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రై. ఎండు రొయ్యలు ఇంకా ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే ఒక 50 గ్రాముల ఎండు రొయ్యలను అయితే వేశాను. ఇంకా అలసందకాయలు ఇంకా ఎక్కువ వేసుకోవాలి ఎండు రొయ్యలు అనుకుంటే వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి. ఒక్కసారి చేసుకున్నారంటే అలసందకాయ ఎండు రొయ్యల ఫ్రైని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.